హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి నూతనంగా ఏర్పాటైన సంగతి మనందరికీ కూడా తెలుసు. అనేకమైన సంక్షేమ ఫలాలు తీసుకొని వచ్చే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆనాడు ఎలక్షన్లో భాగంగా బాబు సూపర్ సిక్స్ భాగంగా మరి ఎంతమంది అయితే మరి రేషన్ కార్డుదారులు కలిగిన వారందరికీ కూడా ఇంకా కొన్ని సరుకులు ఇవ్వటానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముందుకైతే వచ్చింది. ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, వీడియోలకి ముందు షేర్ చేయండి. పక్కన గంట బెల్లును కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంటుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక నూతనమైనటువంటి రేషన్ కార్డు విషయంలో ఒక నూతనమైన ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగిందండి. ముందున్నటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ షాపులకి గత ప్రభుత్వాలు అయితే ప్రతి వారే వచ్చి గ్రామ పరిధిలో మరి వెహికల్ తీసుకొని వచ్చి రైస్ అయితే ఇంటింటికి డోర్ డెలివరీ అయితే చేసేవాళ్ళండి. అయితే ఈ సంవత్సరం కూడా నూతన ప్రభుత్వం ఏర్పడింది గత నెలే కాబట్టి ఈ నెలలో కూడా ఇంకా సరైనటువంటి సమాచారం అయితే అందించాల్సి వచ్చింది. అయితే కొన్ని జిల్లాలకు మాత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి కొన్ని ప్రాంతాలలో రేషన్కు బదులుగా రాగులు, కొన్ని ప్రాంతాలు రాయలసీమ జిల్లాలో అయితే జొన్నలు, రాగులు, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే సద్దలు, ఈ విధంగా ఆయా ప్రాంతాలకు గోధుమలు ఇవన్నీ కూడా ఇవ్వటానికి 3 రకాల మరి వస్తువులు ఇవ్వటానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంకల్పించిందండి. ప్రతి రేషన్ కార్డుదారులకి మరి కేజీ కందిపప్పు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని, కేజీ కందిపప్పు, అలాగే రాగులు, జొన్నలు, ఇదే ఇంకా మళ్ళాగా చూస్తే మరి రాగు పిండి, ఇలా ఎవరైతే ఏం కోరుకుంటా వాళ్ళకు బియ్యం బదులు బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు, బియ్యం స్థానంలో అయితే రాగులు కావాలంటే రాగులు లేదా గోధుమలు ఇస్తున్నారండి. అలాగే మరి పప్పు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు కూడా ఈ పప్పు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ముందుకైతే వచ్చిందండి. గత దినాలు అయితే కూడా కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఉండేదేమో కాదు, కానీ అయితే ఈసారి మాత్రం అలా కాకుండా పప్పు అనేది ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారికి రేషన్ షాప్కి వచ్చినప్పుడు మరి ప్రతి రేషన్ కార్డుతో పాటుగా పప్పు ఇస్తున్నారు. అలాగే మరి గోధుమ పిండి, అలాగే ఇంకా చూస్తే చక్కెర ప్రతి కార్డుదారులకి మరి చక్కెర అయితే కంటిన్యూ చేస్తున్నారండి. ఈసారి కూడా మరి కార్డుదారులకు అందరికీ కూడా మరి చక్కెర కూడా ఇవ్వబోతున్నారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో అయితే కనుక మరి డోర్ టు డోర్ అండి, మరి పోయిన వెంటనే కూడా మరి ఒక 10 నిమిషాల్లోనే మరి రేషన్ క్యూలో నిలబడి ఆ బండి సరుకుల దగ్గర మనం తీసుకునే వాళ్ళమండి. ఈ విషయంలో అయితే ఇంకా కూడా ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందండి. ఒకవేళ ఆ రేషన్ సరుకులు ముందే కట్టి ఒకవేళ వెహికల్ ద్వారా మరి మన ఇంటి గుర్తుకు పంపిస్తారా, లేదా రైతులే లేదంటే కనుక రేషన్ కార్డుదారులే వాళ్ళే వెళ్ళి ఒకవేళ మన దగ్గరలో ఉంటాయి కాబట్టి ముందు గతంలో అయితే కనుక మామూలుగా మనమే వెళ్ళి ఆ రేషన్ షాప్ కాడికి వెళ్ళి మరి ఉండి తీసుకొని వచ్చేవాళ్ళం అండి. ఇంకా కూడా దాని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉందండి. అయితే రేషన్ కార్డులు ఉన్నటువంటివి మరి పాతవన్నీ కూడా రద్దయి అయితే ఎవరు రద్దు అయితే అండి ఏంటంటే ఆ కార్డు స్థానంలో మరొక కొత్త కార్డును కూడా మరి ఇవ్వటానికి కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ మంత్రి గారు కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా మరి మాసంలో అయితే మరి ఒక చక్కటి గుడ్ న్యూస్ ఏంటంటే పప్పు, చక్కెర, గోధుమలు, అలాగే కూడా రాగి పిండి, మరి జొన్నలు ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకమైన 3 సరుకులు మరి ఇవ్వటానికి కూడా ప్రతి రేషన్ డీలర్ దగ్గర ఇచ్చినారని కూడా మరి ప్రభుత్వం అయితే మరి పేర్కొంటుందండి. ఏదేమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మరొకసారి చాలామంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ యొక్క వీడియో చాలామందికి వెళ్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎంతో వారికి మేలు చేసిన వారు అవుతారు. అలాగే ఫ్రెండ్స్, రెండోది ఏంటంటే పక్కనటువంటి బెల్ గంటగా మీరు నొక్కేది మేము పెట్టే ప్రతి వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. పక్కన గంట బెల్ కనుక మీరు నొక్కినట్టయితే మా వీడియో మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.